భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడుకోవటానికి మనకు చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల పుస్తకాలు. గాంధీ గారు చేసినటువంటి పోరాటం, ఆయన పోరాటం చేయటానికి వెనక నిలబడినటువంటి క్రైస్తవులు, ఆ తర్వాత అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటం, అంబేద్కర్ గారి వెనక నిలబడినటువంటి క్రైస్తవులు, అలాగే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే బాలగంగాధర్ తిలక్ గారు, ఇలా చూసుకుంటూ పోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో భాగమైనటువంటి అనేకులు ఏ విధంగా ఈ భారతదేశంలో వారి ఆలోచన మేరకు ఏదైతే స్వాతంత్రం అని అనుకున్నారో వాళ్ళు దానికోసం పోరాడుతూ వచ్చారు. కానీ మనం క్లియర్ కట్గా చూసేది ఏంటంటే ఈరోజు మన భారతదేశాన్ని ఏలుతూ ఉన్నటువంటి ఈ మనువాదాన్ని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వగైరా వగైరా పేర్లతో అంతా ఒకే భావజాలం కలిగి వేరు ఏమంటారు ఆర్గనైజేషన్స్ పేరు కింద ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వీళ్ళెవరూ కూడా అనేకమైన కరెక్ట్ వీళ్ళెవరూ కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో వీళ్ళు ఏనాడు పాల్గొనలేదు. నంబర్ 1. కేవలం పాల్గొనలేదు అని అంటే సరిపోదు. వీళ్ళు భారతదేశ స్వాతంత్రంలో పాల్గొనే వారిని వ్యతిరేకించారు. మొదటి విషయం పాల్గొనలేదు, రెండవ విషయం వ్యతిరేకించారు, మూడవ విషయం కేవలం వ్యతిరేకించి ఆగిపోయారా? కాదు. ఎవరైతే ఇక్కడ ఈ దేశం పైన రాజ్యం చేస్తూ ఉన్నారో, అప్పటికే 200 సంవత్సరాలు దాదాపు అయిపోతూ ఉన్నాయో, వారికి సైన్యాన్ని కూడబెట్టడం కోసం వీళ్ళు పనిచేశారు. ఎవరు అనంటే ఈ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు. ఇదంతా కూడా వెల్ డాక్యుమెంటెడ్. ఇదేదో సొంతంగా దాన్ని ఏమంటారు మనసుకు వచ్చింది చెప్పటం కాదు. కక్షపూరితంగా మీరు చెప్తున్నారేమో అంటే వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి కదా. వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళ పుస్తకాల మీద వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ గురించి తప్పుగా ఎట్లా రాస్తారు? వాళ్ళ గురించి తప్పుగా రాయలేదు, వాళ్ళ తప్పు అనుకోలేదు, వాళ్ళు దాన్ని గర్వంగా భావించారు. ఉదాహరణకు ఈ రోజుకు కూడా అఖిల భారతీయ హిందూ మహాసభ అని దీనైతే పిలుస్తారు. హిందూ మహాసభ వాళ్ళు ఈ రోజుకు కూడా గాంధీ గారిని ప్రతి ఆయన చనిపోయిన దినాన కాలుస్తారు, ప్రతి ఆయన చనిపోయిన దినాన పేలుస్తారు తుపాకులు పెట్టి. ఎందుకు పేలుస్తారు? ఎందుకంటే దాన్ని వారు గర్వంగా భావిస్తారు. ఎందుకు గర్వంగా భావిస్తారు? సావర్కర్ గారి ఫ్రెండ్ అయినటువంటి గోడ్సే గారే కదా చంపింది. సావర్కర్ గారు, గోడ్సే గారు కలిసి చేసినటువంటి ఈ సావర్కర్ గారిని ఆ తర్వాత ఇందులో ఏ పాత్ర లేదు అని చెప్పారనుకోండి, కానీ వారిద్దరి ఫ్రెండ్షిప్ను కాదని అనగలమా? వారిద్దరు కలిసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు వాళ్ళు అటాచ్ అయి ఉన్న విషయాన్ని మనం కాదనగలమా? అది హిస్టరీ కాదా? ఇలా చూసుకుంటూ పోతే ఏ విషయంలో కూడా వాళ్ళు ఏనాడు కూడా భారతీయ సమాజానికి స్వాతంత్రం వైపుకు మాట్లాడిన వాళ్ళు కాదు. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ధ్యాస ఏంటి అని అంటే ఈ దేశాన్ని 2 ముక్కలు చేయాలి. ముస్లింలు మీరు మాట్లాడుతూ అఖండ భారతం గురించి మాట్లాడే వాళ్ళు ఏకంగా దీన్ని 2 ముక్కలు ఎందుకు చేయాలనుకుంటున్నారు? అఖండ భారతం గురించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజానికి ఆ రోజు కూడా అఖండ భారతం అన్న పేరు పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కానటువంటి విషయం నా అభిప్రాయంలో ఏంటి అంటే దేశం అంటే మనుషులు, మట్టి కాదు. అది గురజాడ గారు చెప్పినట్లుగా, గురజాడ గారు చెప్పింది ఆయన సొంత ఆలోచన అయి ఉండొచ్చు, కానీ ఈ మాటను ఇంగ్లీష్లో అలాగే వేరు భాషల్లో వేరు కవులు వేరు పద్ధతుల్లో చెప్తూ వచ్చారు. అంబేద్కర్ గారు చాలా సంవత్సరాలు చెప్పారు. సో బేసిక్గా ఉన్నటువంటి వ్యక్తులను, ప్రజలను విడదీయటం అనేటటువంటి పని చేశారు. దాన్ని దేశాన్ని విడదీయటం మనకి ఇంకేమనాలి? ఆ మాటలో చెప్తున్నాను నేను. ఉదాహరణకు వీళ్ళు నమ్మేటటువంటి ఈ హిందుత్వ అనే భావజాలం ఏదైతే ఉందో, ఈ హిందుత్వ అనే భావజాలానికి 4 కాళ్ళు ఉన్నాయి. ధర్మము 4 పాదాల మీద నడవటం అని అంటారు కదా. ఏంటా 4 పాదాలు అని అంటే ఈ 4 వర్ణాలు ఉన్నటువంటి సమాజం అని అర్థం. ఈ 4 వర్ణాలు ఉన్నటువంటి సమాజము ఎప్పుడైతే క్షీణించబడుతుందో అప్పుడు హిందుత్వ అన్నటువంటి కాన్సెప్ట్ క్షీణించబడుతుంది అని వాళ్ళు నమ్మారు. ఇది నేను చెప్తున్నది కాదు, సావర్కర్ గారు స్వయంగా చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఒకానొకసారి దాన్ని ఏమంటారు మరాఠా అనేటటువంటి పత్రికలో ఒకానొకసారి రాముడు
ఈ దాన్ని ఏమంటారు అశ్వమేధ యాగం చేసిన తర్వాత అశ్వం వెనక్కి వచ్చిన తర్వాత రాముడు నిజమైనటువంటి ఆర్యర్ల రక్తం కలిగిన వాడు, ట్రూ బ్లడ్ ఆఫ్ ఆర్యన్స్ అని పిలిచాడు. నిజమైన ఆర్య రక్తం కలిగినటువంటి రాముడు సదన్ పార్ట్ ద్రవిడుల నుంచి వచ్చినటువంటి హనుమ మరియు సుగ్రీవ మరియు విభీషణుల్ని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు నిజమైన భారతం మొదలైంది అని రాశాడు. ఇది నేను సొంతంగా చెప్పట్లేదు, ఆయన పుస్తకం వాళ్ళ రచనల్లో నుంచే చెప్తున్నాను. సో అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి, ఆర్య ద్రవిడ అన్నటువంటి వేరు వేరు ప్రజలు ఏకమైనప్పుడు ఒక దేశమైంది అన్నదే కదా వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళు ఆయన ఒప్పుకుంటున్నాడు కదా ఆర్యులు అనే వాళ్ళు బయట నుంచి వచ్చారని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కలుపుకున్నారని. ఇలా ఇంకా దాని అనాలిసిస్ లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటుందిలేండి. కానీ చెప్తున్నప్పుడు కొంచెం ఘాటుగా చెప్తున్నట్లు అనిపిస్తా ఉంది. మరి చూస్తున్న వాళ్ళకి కొంత మింగుడు పడదేమో. లేదు, వాళ్ళు రాసుకున్నదే, నేను జస్ట్ చదువు వాళ్ళు రాసుకున్నటువంటి పుస్తకంలో నుంచి చెప్పే విషయమే. సో ఆ భావజాలము ఆఫ్ఘనిస్తాన్ మన ప్రాంతం విడిపోయింది. ఎందుకు విడిపోయింది? ఈ భావజాలం కారణంగా. పంజాబ్, సింధు మన ప్రాంతాలు ఎందుకు విడిపోయింది, పాకిస్తాన్గా ఎందుకు మారింది? ఈ భావజాలమే. ఆ వైపు వంగదేశంలో సగభాగం ఇప్పుడు బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం, ఎందుకు విడిపోయింది? ఈ భావజాలమే. ఇది కూడా నేను చెప్తున్నది కాదు, సావర్కర్ గారే స్వయంగా ఈ దేశంలో వీఆర్ లివింగ్ యాజ్ టూ డిఫరెంట్ నేషన్స్ అని ఆయనే చెప్పాడు. వి అండ్ అవర్ నేషన్హుడ్ అనే పుస్తకంలో హెడ్గేవర్ గారు కూడా, హెడ్గేవర్ గారు అలాగే సావర్కర్ గారు వీళ్ళ భావజాలం అంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనకు. గోల్వాల్కర్ గారు. సో బేసిక్ గా ఈ భావజాలం ఏంటి, మనువాదం అనే భావజాలమే ఈ భారతదేశము అఖండ భారతదేశంగా ఉండకుండా పోవడానికి కారణం. మన దగ్గర నుంచే మ్యాన్మార్ విడిపోయింది, మన దగ్గర నుంచే ఈరోజు టిబెటన్లు శరణు చూస్తున్నారు, కానీ ఒకప్పుడు మనం వాళ్ళు కాదని చెప్పాం. మన దగ్గర నుంచే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని మనం తూలనాడుతూ వచ్చాం, దాన్ని ఏమంటారు కర్కాటకులు అని పిలిచాం. మన దగ్గర నుంచే శ్రీలంకను పోగొట్టుకున్నాం, మన దగ్గర నుంచే దాన్ని ఏమంటారు ఆఫ్ఘనిస్తాన్ పైన గాంధార దేశంగా పిలిచినట్టు దాన్ని పోగొట్టుకున్నాం, మన దగ్గర నుంచే గిల్గిట్ను పోగొట్టుకున్నాం. ఇదంతా పోగొట్టుకోవడానికి గల కారణం వీళ్ళ ఉద్దేశంలో ఏంటి అని అంటే, ఈ ప్రజలు ఈ ధర్మము 4 పాదాలు అని చెప్పేటటువంటి ఈ మనువాదంలో ఉండకుండా వేరు వేరు భావజాలాలకు వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళని ధర్మేయండి అనేటటువంటి ఆలోచన. అదే ఈ రోజు కూడా అదే ఉంది. రైట్, మీరు చెప్తున్న ఆ మాట వాస్తవంగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనువాదులు, హిందుత్వవాదులు బ్రిటిష్ వారితో పోరాడడానికి మీ శక్తిని వృధా చేసుకోకండి, ముస్లింలు, క్రైస్తవులు మరియు కమ్యూనిస్టులు మన అంతర్గత శత్రువులు, వారితో మనం పోరాడాలి, కాబట్టి మీ శక్తిని ఆదా చేసుకోండి అని మాధవ్ సతశివ్ గోవాల్కర్ గారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజమండి? వాస్తవం అండి. ఇప్పుడు వీరి భావజాలం అర్థం కావాలంటే ముందు వారి గ్రంథాలు చదవాలి మనం. వారి గ్రంథాలు ఇప్పుడు నూతనంగా ప్రింట్ అయ్యే ఎడిషన్స్ కాదు, వాళ్ళు సజీవంగా ఉండి వాళ్ళ కాలంలో ప్రింట్ అయినప్పుడు గ్రంథాలు, ఆ పాత ఎడిషన్స్ చదివితే వాళ్ళ యొక్క భావజాలం బయటపడుతుంది. ఇప్పుడు గోల్వాల్కర్ గారు మీకు చెప్తుంది వి అవర్ నేషన్హుడ్, అందులో చాలా స్పష్టంగా క్రైస్తవులు, ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులు, వాళ్ళు భారతదేశంలో ప్రథమ పౌరులుగా ఉండడానికి శత్రువులు అని చెప్పి మాట, అంతర్గత శత్రువులు అని చెప్తూ మీరు చెప్పిన మాటకి ఇంకా యాడ్ చేస్తున్నాను, అతని ఒక ఆలోచన యాడ్ చేస్తున్నాను. వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండటానికి అర్హులు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే మతాన్ని దేశంగా ప్రొజెక్ట్ చేశారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎప్పుడు వీళ్ళు పాటుపడలేదు. అఖండ భారతదేశం అయితే ఏదైతే చెప్తున్నామో అది జంబూ ద్వీపం. అది ఎప్పుడు అఖండ భారతదేశం అంటే అశోకుడి పరిపాలన భారతదేశం అఖండ భారతదేశము. అశోకుడు తన శిలాశాసనాల్లో జంబూ ద్వీపంగా పిలుచుకున్నాడు. జంబూ ద్వీపం అని వీళ్ళు పురాణాలు ఏదో కట్టుకథలు రాసేశారు, కానీ అశోకుడు చెప్పిన జంబూ ద్వీపం ఏంటంటే ఇటు కిందికి వెళ్తే శ్రీలంక బార్డరు, ఇటు సైడ్ వెళ్తే బర్మా బార్డరు, ఇటు వెళ్తే టిబెట్ బార్డరు, ఇటు వెళ్తే ఇరాన్ బార్డరు. ఇది ఆయన పిలుచుకున్న జంబూ ద్వీపం. ఇది అఖండ భారతము. ఈ అఖండ భారతాన్ని మతం ప్రాతిపాదికన విడగొట్టి తమ యొక్క ఉనికిని చాటుకోవటానికి, తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి ముస్లిం లీగ్తో కలిసి పనిచేసింది కూడా సావర్కరే. సావర్కరు జిన్నా యొక్క ఆలోచన 2 నేషన్ థియరీ. నిజంగా అఖండ భారతదేశాన్ని ఎవరైనా కోరుకున్నారంటే అది అంబేద్కర్ గారు అఖండ భారతదేశాన్ని కోరుకుంది, ఆశించింది కూడా. అంబేద్కర్ గారు స్పష్టంగా భారతదేశం నుంచి పాకిస్తాన్ విడగొట్టొద్దు అని కాంక్షించిన వ్యక్తి.
మిగిలిన వాళ్ళంతా కూడా ముస్లింలు ఉంటే వాళ్ళు ఆల్రెడీ 1000 సంవత్సరాలు పరిపాలన ఉన్నారు, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఓకే, ముస్లింల అధికారంలో ఉన్నప్పుడు ఈ మనువాదులంతా వాళ్ళకి తొత్తులుగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే కానీ మనం అధికారంలోకి రాలేము, మనం సొంతంగా పరిపాలించుకోలేము అన్న ఆలోచనతో 2 నేషన్ థియరీని పెంచి పోషించి అటు జిన్నాను అటు సైడు పాకిస్తాన్ కోసము, ఇటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వీళ్ళు భారతదేశం నుంచి పాకిస్తాన్ విడగొట్టమని బ్రిటిష్ ప్రభుత్వంతో మంతనాలు జరుపుతూ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏకంగా ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్కి వ్యతిరేకంగా పనిచేసింది కూడా వీళ్ళే. ఓకే, సో వీళ్ళు ఏంటంటే అప్పుడు ఆ కాలంలో వాళ్ళు చేసినన్ని దాచిపెట్టుకోవటానికి, అవి మరుగునపరచడానికి కొత్తగా ఏంటంటే కమ్యూనల్ ఒక స్టాండ్ తీసుకొని మతాన్ని దేశంగా చూపిస్తూ ఈ మతంలో ఉన్న వారే ఈ దేశస్తులు, వీళ్ళకే దేశభక్తి ఉంటుంది, క్రైస్తవులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు, క్రైస్తవులు బ్రిటిష్ వారికి తొత్తులుగా మారారని చెప్పేసి ప్రచారం చేస్తూ వీళ్ళు చేసినవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్లో క్రైస్తవుల పట్ల ద్వేషాన్ని కలిగిస్తూ వీళ్ళు దేశ వ్యతిరేకులు అన్న ముద్ర వేస్తూ ఇప్పుడు కూడా దాన్నే బేస్ చేసుకుని వాళ్ళ రాజకీయం నడుస్తుంది. భారతదేశం విడిపోవటానికి ఇన్ని ముక్కలు అవటానికి కారణం వీళ్ళే. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశ ఆర్మీ కోసం రిక్రూట్మెంట్ చేస్తుంటే సావర్కర్ గారు ఇంగ్లీష్ ప్రభుత్వానికి ఆర్మీని రిక్రూట్ చేశారు. ఇప్పుడు ఎవరు మరి దేశం కోసం పోరాటం చేసింది, ఎవరు దేశభక్తులు? ఇప్పుడు సావర్కర్ గారిని వీర్ సావర్కర్ అని చెప్పి పిలుస్తారు. ఈ వీర్ అన్న టైటిల్ ఎవరిచ్చారు సావర్కర్కి? ఆయన తాను సొంతంగా రాసుకున్న బయోగ్రఫీలో ఆయన ఇచ్చుకున్న టైటిల్ అది. ఓకే, ఎవరు కూడా అతనికి వీర్ అని ఎవరు ఇవ్వలేదు. ఆయన సొంతంగా పెన్నెంతో ఒక బయోగ్రఫీ రాసి తనను తాను వీరుగా ప్రకటించుకొని తనను తాను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. సొంతంగా రాసుకుంది చరిత్ర కాదు. తర్వాతి కాలంలో ఆ బుక్ ఆయనే రాసుకుని వచ్చింది, అది వాస్తవాలు కాదని సావర్కర్ అండమాన్ జైల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు క్షమాభిక్ష వేడుకున్నాడు, ఎలా వేడుకున్నాడు, ఆ ఉత్తరాన్ని బయటపడ్డాయి. అది బయట పెట్టింది కూడా ఎవరో కాదు, వాళ్ళు చెప్తున్న రమేష్ చంద్ర ముజుందార్ హిస్టోరియన్ అండమాన్ ఆర్కైవ్స్ లోంచి అన్ని బయట పెట్టి సావర్కర్ భిక్ష అడిగాడు, వారికి తొత్తుగా ఉండి వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని జైలు నుంచి బయటకు వచ్చాడని చెప్పేసి ఆయన నిరూపించాడు. ఓకే, ఇది చరిత్ర. సో మీరు ఇంత చరిత్రని ఏకంగా గట్టిగా చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు మీడియా అలాగే రకరకాల మాధ్యమాల ద్వారా ఎవరైతే ఈ హిందుత్వ వ్యతిరేక పదాలు లేకపోతే పదజాలాలు లేకపోతే సాహిత్యం వాడుతున్నారో వాళ్ళందరిపైన ఉక్కుపాదం మోపుతూ ఉంటే మీరు ఇంత ధైర్యంగా ఈ రకంగా మీరు చెప్పడానికి మీ ధైర్యం ఏంటి? వారి గ్రంథాలే. ఇప్పుడు నేను మాట్లాడుతుందంటే వాళ్ళ పుస్తకాలు ఉంది. ఆర్సి ముజందర్ అడుగుతా ఉన్నాను, అలాగే సాంబశివరావు గారిని కూడా అడుగుతున్నాను. ఆర్సి ముజందర్ బ్రతకాలని ఆశ లేదా? ఆర్సి ముజందర్ లెఫ్ట్ హిస్టోరియన్ కాదు, ఆయన రైటిస్ట్ హిస్టోరియన్. రైట్. అంటే సత్యం చెప్పటంలో వెనకడి ఎందుకేమంటే వాళ్ళ గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి. ఆ కాలంలో 1925 నుంచి ఆర్ఎస్ఎస్ ముద్రించిన ఆర్గనైజర్ ద్వారా, వారిది ఒక పత్రిక ఉంది ఆర్గనైజర్ అని, దాని ద్వారా వచ్చిన సాహిత్యం అంతా మన దగ్గర లభ్యంలో ఉంది. ఓకే, సో ఆ సాహిత్యాన్ని డీకోడ్ చేస్తూ హెగ్డేవార్ గారు స్వాతంత్ర పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు, గోల్వాల్కర్ గారు పాల్గొనే వాళ్ళని ఎందుకు ఆపాడు, పాల్గొనే వాళ్ళని ఎందుకు ఒక స్టోరీ చెప్తానండి మీరు. హెగ్డేవార్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి అయ్యా నేను ఈ సత్యాగ్రహంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను, నేను జైలుకి వెళ్తానికి సిద్ధపడ్డాను, నా కుటుంబానికి అవసరం 2 సంవత్సరాలకు సరిపోను అంత సమకూర్చి వచ్చాను అని చెప్పినప్పుడు ఏమంటారు తెలుసా? అక్కడికి ఎందుకు పోతున్నావు, సంఘు కోసం పనిచేయు, సంఘుని బలోపేతం చేయు, మనము బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడొద్దు, మనం సంఘుని బలోపేతం చేసుకుందాము, ముస్లిమ్స్. ఒకవేళ బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయినా ఆ స్థానంలోకి మనం వెళ్తాం, అందుకే మనల్ని మనం బలోపేతం చేసుకుందాం. మీరు బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయినా కూడా చూడండి, మీరు జ్యుడిషియరీ సిస్టమ్ తీసుకోండి, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకోండి, ఇండియన్ పోలీస్ వ్యవస్థను తీసుకోండి, ఎవరున్నారు అక్కడ అధికారంలో, ఎవరు పై పొజిషన్స్ అన్ని ఆక్రమించుకున్నారు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకొక విషయము, ఆగస్ట్ 15, 1947 ఇండిపెండెన్స్ డే అని ప్రకటించారు. యాక్చువల్గా మనము 1947 ఇండిపెండెన్స్ యాక్ట్ చదివితే ఆ రోజు కాదు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 26 జనవరి 1950. అంబేద్కర్ గారు ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ప్రవేశపెట్టి మన దేశాన్ని రిపబ్లిక్గా ప్రకటించారో అప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది. ఏ విధంగా అంటే 1947లో మన దేశాన్ని ఒక డొమినియన్గా చేశారు, ఒక నూతన డొమినియన్ క్రియేట్ చేసి, పాకిస్తాన్ ఒక నూతన డొమినియన్ క్రియేట్ చేసి అక్కడ
జిన్నా గారు, ఇక్కడ నెహ్రూ గారు, వీళ్ళిద్దరికి పైన గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్, ఈయన పైన కింగ్ జార్జ్ 6 అధికారి. దేశానికి స్వాతంత్రం కాదు అది, దేశ ప్రజలకు స్వాతంత్రం కాదు అది, కానీ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఇండిపెండెన్స్ డేగా. నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 26 జనవరి 1950 ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ మనం ప్రవేశపెట్టి దేశాన్ని రిపబ్లిక్గా ప్రకటించుకున్నామో అప్పుడు నిజమైన స్వాతంత్రము దేశానికి వచ్చింది, ప్రజలకు వచ్చింది. ప్రజలకు ఏ విధంగా వచ్చిందంటే ఈక్వాలిటీ వచ్చింది ప్రజలకి. రైట్. ప్రజలకు స్వాతంత్రం వచ్చిందా రాలేదా అనేది తప్పకుండా చర్చ చేయాలి, అది చాలా అవసరం. అయితే దానికంటే ముందు సాంబశివరావు గారికి ఈ ప్రశ్న. బ్రదర్ నమస్కారం అండి, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈ మధ్యకాలంలో సెక్యులర్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నమస్కారం అనేది సంస్కారవంతంగా పెడుతూ ఉన్నాం, అందుకనే పెట్టాను, ఏమనుకోవద్దు. ఆర్ఎస్ఎస్ ఏదైతే యాంటిసిపేట్ చేసిందో ముందుగా అది ఈ 100 సంవత్సరాల్లో సాధించింది అని అనుకోవచ్చా? ఈ 100 సంవత్సరాల్లో అది పరిపాలన చేస్తుంది కాబట్టి అది ఏదైతే అప్పుడు అనుకున్నారో గోల్వాల్కర్ కానీ వాళ్ళ రచయితలు ఏదైతే అనుకున్నారో అది సాధించి పెట్టిండ్రు, 100 సంవత్సరాలు సాధించింది వచ్చేసింది అని అనుకోవచ్చా? ఇక్కడ వాళ్ళు అనుకున్నది 100% రాలేదని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే అంబేద్కర్ గారు అడ్డుపడ్డాడు వాళ్ళు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఎట్లా చెప్తారండి? హిందుత్వ ఆర్ఎస్ఎస్ ఈరోజు మీద ఉండి కింద ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అని ప్రపంచమంతా చెప్తున్నారు కదా, మీరు కాదని ఎట్లా చెప్తారు? అంటే 100% అయితే కాదనుకుంటున్నాను. 100% కాదు. ఓకే, 100% కాదు, కొంతవరకు మాత్రం వాళ్ళ ఆధిపత్యం అనేది కొనసాగుతా ఉంది, అది వాస్తవమే. ఓకే. అంబేద్కర్ గారు కనుక భారత రాజ్యాంగాన్ని రాసి ఇవ్వకపోయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మతానికి సంబంధించిన ధర్మశాస్త్రాలని రాజ్యాంగంగా పెట్టేవాళ్ళు. మనుస్మృతి కావచ్చు, లేదంటే పరాశర స్మృతి, ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టు 100% సాధించేవాళ్ళు. కానీ అంబేద్కర్ గారి వల్ల వాళ్ళు అనుకున్న దానికి కొంత బ్రేక్ పడిందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. అయితే ఈ మనువాదులు ఈరోజు అంటే అంచెలంచెలుగా వాళ్ళు వేస్తున్న అడుగులు ఎటువైపు దారి తీస్తున్నాయి అని అనుకుంటున్నారు? ఖచ్చితంగా చట్టాలను రద్దు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు నచ్చిన ఒక అంటే హిస్టరీ ఉన్న ఎంతో పెద్ద పురావస్తు శాఖ కూడా ఇది పలానా శాఖకు చెందింది అని చెప్పినా కూడా అది కాదు, ఇది పలానా అని చరిత్ర ఏమారుస్తూ ఈరోజు మనకు కొత్త చరిత్ర సృష్టించి ముందుకు తీసుకొని వస్తూ ఉంటే దీని అంతటిని బట్టి ఏమనిపిస్తూ ఉంది? వీళ్ళు ఖచ్చితంగా చరిత్రని ఉన్నది ఒకటైతే వాళ్ళు ఇంకొక రకంగా దాన్ని మార్చి చెప్పడంలో సిద్ధహస్తులు వీళ్ళు. ఓకే, ఉదాహరణకు చూస్తే ఈ సతీ సాగమనం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళ యొక్క మత గ్రంథాల నుంచి సమాజంలోకి వచ్చినటువంటి ఘోరమైనటువంటి మూఢాచారాలు, దుర్మార్గ పనులు ఇవన్నీ కూడా. కానీ వీళ్ళు ఎలా మలిచారంటే దాన్ని చరిత్రని వక్రీకరించి వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను దాచిపెట్టి కేవలం విదేశీయులు మన దేశానికి రావటం వలన మాత్రమే ఇవన్నీ వచ్చినాయి తప్ప సమాజంలో వీటికి మా యొక్క మతానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నిస్సిగ్గుగా బొంకుతా ఉన్నారు. వీళ్ళు చరిత్రను కూడా మార్చి రాశారు. ఆ విధంగా వీళ్ళు రాసినటువంటి కొన్ని పుస్తకాల్లో ఆ విధంగానే చరిత్రను వక్రీకరించారు. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళ పక్షంగా పనిచేస్తున్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఇదే విధంగా ప్రచారం చేస్తున్నాయి, చరిత్రను వక్రీకరించి ప్రచారం చేస్తా ఉన్నాయి. ఇది చాలా విచారకరం. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు పూర్తిగా వీళ్ళు చేసినటువంటి తప్పులన్నింటిని కూడా, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనులన్నింటిని కూడా తీసుకెళ్లి అంటే చరిత్రలో వీటిని తీసుకెళ్లి వేరే వాళ్ళు విదేశీయులు ఎత్తినేసేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఆ కారణం చేత వీళ్ళు చరిత్రను వక్రీకరించడం అనేది చేస్తా ఉన్నారు. దీనివల్ల చరిత్రను వక్రీకరించే దిశలో ఇప్పుడు ముందుగా మనం ఒకవేళ చూసుకుంటే యూపీ ముఖ్యమంత్రి ఒక సాధు సన్యాసి ఈరోజు పేర్లు ఊర్లు అన్నీ మార్చేస్తూ అన్నీ చేస్తూ ఉన్నాడు. సో ఈయన ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి ఇక్కడ ఉండడం ద్వారా నష్టం జరుగుతుందని మీకు అనిపిస్తలేదా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉండటం వల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ మధ్య కాలంలో పేపర్లో చదివాను, నేను ఒక న్యూస్ చదివాను. నేను ఉత్తరప్రదేశ్ లో భూత వైద్యం చేయటం ఎలా అనేటటువంటి ఒక కోర్సుని ప్రారంభించారు. ఇది గవర్నమెంట్ ప్రారంభించింది. అంటే ఇది ఒక పెద్ద మూఢనమ్మకం. దీన్ని చట్టపరంగా ఎలాంటి అసలు ఎంకరేజ్ చేయకూడదు.
కానీ అక్కడ ఒక సన్యాసి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఏం జరిగిందంటే ప్రజల్ని ఇంకా ఆ రాష్ట్రంలో ప్రజల్ని ఇంకా ఘోరంగా మూఢనమ్మకాల ఉరితాళ్లకు బలి చేసేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. అసలు ఈ భూత వైద్యానికి కోర్సు ఏందండి, అసలు ఎంత దారుణం అది. సో వాళ్ళ యొక్క మైండ్ అనేది, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఎలా ఉందనేది ఒక చిన్న ఉదాహరణతో మనం తెలుసుకోవచ్చు. దేశాన్ని నాశనం చేయడానికి మాత్రమే అలాంటి వాళ్ళు పనికొస్తారు తప్ప బాగు చేయడానికి అయితే మాత్రం కాదు. రైట్. రవీందర్ గారు చెప్పాలి. ఓకే, మన సాంబశివరావు గారు చెప్పిన దానికి ఒక విషయం యాడ్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు అన్నట్టుగా టెక్స్ట్ బుక్స్నే మార్చేస్తున్నారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటి ఫేమస్ కొటేషన్. ఇది ఫేమస్, అందరికీ తెలిసినటువంటి, అంబేద్కర్ తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కొటేషన్ ఏంటంటే ఎడ్యుకేట్, ఎడ్యుటేట్ అండ్ ఆర్గనైజ్. విద్యను అందించు, ఉద్యమించు, సమీకరించు అనేటువంటిది ఆయన కొటేషన్. దీన్ని బీజేపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వము 5వ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ ఉంది, డాక్టర్ భారతరత్న డాక్టర్ అంబేద్కర్ అని పుస్తకం. అందులో ఈ కొటేషన్ని ఏమని మార్చారంటే ఎడ్యుకేట్, ఎడ్యుటేట్, ఆర్గనైజ్కు బదులుగా సెల్ఫ్ రిలయన్స్ అని పెట్టారు. అంటే మీ కాళ్ళ మీద మీరే నిలబడమని చెప్తున్నారు. సో అంబేద్కర్ చెప్పినటువంటి పెద్ద సో అంబేద్కర్ చెప్పిన ఇంత పెద్ద కొటేషన్ మార్చినటువంటి వ్యక్తులు ఇంకా ఎవరు చదవని లేకపోతే పట్టించుకోని విషయాలు ఎంత ఈజీగా మార్చగలరు అనేది మనము అవలీలగా చెప్పేయచ్చు. సో మన రవీంద్ర గారు చెప్తున్న దానికి నిన్న జరిగిన కాన్వర్జేషన్ నాకు గుర్తొచ్చి ఒక 2 మాటలు చెప్తాను, మీరు చెప్పండి, పర్మిషన్ ఇస్తే. నిన్న జరిగిన కాన్వర్జేషన్లో పెద్దగా మన పద్మారావు గారు, ఆయన పెద్దవారు కాబట్టి నిన్న నేను జోక్యం చేసుకుని ఏం చెప్పలేకపోయాను. కానీ అంబేద్కర్ గారి యొక్క రచనలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అంబేద్కర్ గారి రచనలు మీరు చర్చిలో పంచట్లేదు, అంబేద్కర్ గారు అన్నటువంటి స్టేట్మెంట్స్ ఆయన చేశారు కదా. నేను అక్కడికి వస్తానండి. అక్కడికి రాకముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈ మధ్యకాలంలో మీరు చర్చలు నడిపిస్తూ ఉన్నారని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ చర్చలన్నిటి వెనకాల మీ వెనుక ఎవరైనా ఉన్నారా, మీకు అండగా ఎవరైనా ఉన్నారా ఇంత గట్టిగా మాట్లాడడానికి? నేను మరొకసారి అడుగుతా ఉన్నాను, ఎందుకని మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని ఎవరినో ఎడ్యుకేట్ చేయడానికి కార్యక్రమాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మా వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే పేరు చెప్తే కూడా అవతల భయపడిపోతారు. అలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు మా వెనక. ఆయన పేరు యేసు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఇలాంటి అంటే నిజమైన స్వాతంత్రం కోసం తనను తాను బలిగా, తనను తాను ఒక నిజమైన లెజెండ్గా ఆయన చూపించాడు. కాబట్టి ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం. అంతకు తప్ప మా వెనుక ఎవరున్నారు అనంటే మీకు నేనున్నాను, నాకు మీరున్నారు, మనకు ప్రజలు ఉన్నారు, అంటే రక్షణ టీవీ ప్రేక్షకులు ఉన్నారు. ఒకవేళ ఉన్నారనుకుంటే, నాకు చాలా మంది అంటూ ఉంటారు కూడా, అంటే మీరు చాలా బోల్డ్గా వెళ్ళిపోయేది ఏదో మాట్లాడేస్తున్నారు, కానీ మీకు ఏదన్నా ఇంత జరిగితే ఒక్కరు కూడా రారు, వీళ్ళు మనం చేయట్లేదు కదా. అదే నేను అదే చెప్తాను, ఎగ్జాక్ట్గా ఇదే చెప్తాను. కమ్యూనిటీ నుంచి ఎవరు రారు అంటే నేను ఇదే చెప్పాను. ఎవరు వస్తారు ఎవరు రారు అనటం కోసం ప్రభు మమ్మల్ని పిలవలేదు. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, సత్యం చెప్పండి, సత్యం ప్రజలను స్వతంత్రులుగా చేస్తుంది, అంటే స్వాతంత్రం ఇస్తుంది. ఈ సత్యము ప్రజలకు తెలిస్తే స్వాతంత్రం వస్తుంది. సో సత్యాన్ని ప్రజలకు చెప్పడం కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ రక్షణ టీవీ పరిచర్యలు. రక్షణ టీవీ పరిచర్యలు ఈ ప్లాట్ఫామ్ నుంచి నిర్భయంగా మాట్లాడటానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. నిర్భయంగా మాట్లాడినప్పుడు, అభీకంగా మాట్లాడినప్పుడు అవతలి వ్యక్తి వీళ్ళకి ఎవరో వెనకున్నారు ఏదో అని అంటే ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఏమీ లేనోడు ఏం పోగొట్టుకుంటాడు?
అనే సిద్ధాంతంలో నేను బ్రతుకుతున్నాను. నా ఏముందని పోగొట్టుకోవాలి? ఏమీ లేదు పోగొట్టుకోవడానికి, కాబట్టే ఇంత ధైర్యంగా ఉంటున్నాను అంటున్నాను. మీరు మొదట అడిగినప్పుడు దాటవేశాం, ఎందుకంటే అంటే మనము యాక్చువల్గా చెప్పాలంటే క్రైస్తవుడిగా మనం తిరిగి జన్మించాము అని అంటే మనం లోకం కొరకు చనిపోయామని, మన మరణం కొరకు ఎప్పుడు సిద్ధపడి ఉన్నామని మన మాట, మన సిద్ధాంతమే అది. సో మనం చస్తూ కూడా ఒకరిని బ్రతికించాలి అనేది మన ఉద్దేశం. కాబట్టి మనల్ని మనం త్యాగం చేసుకుంటున్నాము అని అంటే ఇంకొకరిని బ్రతికిస్తున్నామని అర్థం. మీకు ఒకసారి నేను ఆ రికార్డింగ్ కూడా పంపించినట్టున్నాను. ఒకసారి ఈ ప్రోగ్రామ్ జరిగిన తర్వాతనే ఇక్కడ హైదరాబాద్లో ఒకనొక ప్లేస్లో ఎమ్మెల్యే రాజాసింగ్ గారు వారి టీంలో నుంచి ఒకరు ఫోన్ చేశారు. లేడీస్ అది కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి చెడ్డ మాటలు తిట్టడం, బూతులు మాట్లాడటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళే కాదు, ధైర్యం ఉంటే రాజాసింగ్ గారు కానీ లేకపోతే ఇంకోరు కానీ మా ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. అప్పుడు కూడా నేను ఫోన్ చేశాను, ఈ రోజు కూడా ఫోన్ చేస్తాం. కావాలంటే మీరు వస్తానంటే మేము ఎప్పుడు రెడీ, మేము ఎప్పుడు భయపడం. మీరు ఊరిక ఒక టీంని పెట్టుకొని వెనకాల సెక్యూరిటీని పెట్టుకొని మీరు మాట్లాడతారేమో కానీ మాకు ఎవరు లేరు. మాకు గవర్నమెంట్ ఒకవేళ ప్రొటెక్షన్ ఇచ్చినా మేము తీసుకోలేదు, ఎందుకంటే మా ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది. కాబట్టి ఆ ప్రొటెక్షన్ అంతకు మించి మాకు అక్కర్లేదు. అయితే మా దేవుడు మమ్మల్ని సంరక్షించగలిగిన సామర్థ్యుడు, అందుకని మేము ఆ విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది మా టీం యొక్క అంతే దృఢ విశ్వాసం. అందుకే కనువిప్పు మొదటి రోజు కార్యక్రమంలో కూడా మేము ఏకపక్షంగా మాకు తోచింది మాట్లాడుతున్నాము అని మీకు ఎవరికైనా అనిపిస్తే కాల్ చేయొచ్చు, లేదా మాతో పాటు కూర్చొని ఇక్కడ చర్చలకు కూడా రావచ్చు. రైట్, మళ్ళీ సబ్జెక్ట్ లోకి వద్దాం. మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. అయితే ఎంతో మంది బ్రాహ్మణ పుంగవులు, మనువాదులు ఉంటుండగా రాజ్యాంగాన్ని రాయటానికి ఒక దళిత నాయకుడు, అప్పటి స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ నాయకులు డిఆర్ అంబేద్కర్ గారు సమర్థుడని, ఈయనైతే కరెక్ట్గా ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయగలడు అని ఎలా అనుకున్నారు? ఆ బాధ్యతను ఎలా ఆయనకు అప్పగించారు? రైట్, ముందు అడిగాను చూడండి. కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇంతమంది ఉండగా ఇంత కుట్రపూరితమైనటువంటి పనులు చేసేవాళ్ళు, అంటే కొన్ని పేర్లు మనం తీసినప్పుడు మనకు అవగాహన లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే ప్రవీణ్ నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. కానీ నిజంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్, ఆ రోజుల్లో ఉన్నటువంటి హిస్టారికల్ అకౌంట్స్ కనుక మనం తీసుకుని మాట్లాడితే ఎలాంటి పరిస్థితుల్లో శూద్ర లేకపోతే అతిశూద్రులు లేకపోతే నిమ్న జాతులకు చెందిన వాళ్ళు, ముఖ్యంగా అస్పృశ్యులుగా పిలువబడినటువంటి వాళ్ళు ఎలాంటి జీవితాల్లో జీవించారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణ వాడు మాత్రమే కాదు, రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగాన్ని రాయటానికి అంబేద్కర్ గారికి ఆ పగ్గాలు ఇచ్చారు అంటే ఆయనతో పాటు ఒక కమిటీ కూడా ఉంది. ఆ కమిటీలో మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎవరు పెన్ను పెట్టి ఏది చేయలేదు. అది తెలిసిన విషయమే. ప్లస్ అందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఆయనే సపోర్ట్ చేసి మరి స్త్రీలను కూడా తీసుకొచ్చాడు. ఒక చిన్న మాట చెప్పి నేను మీరు అడిగిన ప్రశ్నకు సూటైన సమాధానం దగ్గరికి వస్తాను. బాలగంగాధర్ తిలక్ గారు ఒకానొక సమయంలో ఆయన దాన్ని ఏమంటారు, పాపులర్ రీడింగ్స్ పేజ్ నెంబర్ 77లో బిశ్వమాయ్ పాటిల్ అనేటటువంటి ఆయన రాసినటువంటిది. ఇది నేను సొంతంగా చెప్పేది కాదు. ఆయన ఏమంటాడు అని అంటే ఆయన యొక్క ఆలోచన పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఆడోళ్ళకి ఏంది ఇచ్చేది నువ్వు, ఆడోళ్ళు వచ్చి ఏం చేస్తారంటే రొట్టెలు చేస్తారా, ఆడోళ్ళు వచ్చి వండుతారా అని ఆయన తన పేపర్లో రాసుకున్నాడు. తను పబ్లిష్ చేసే డైలీ పేపర్స్లో రాసుకున్నాడు. ఆడోళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు, భారతదేశం స్వాతంత్రం మా జన్మ హక్కు అన్నాడు. ఏంటి స్వాతంత్రం ఆయన కోరుకుంటున్నది అనంటే, ఆయన కోరుకుంటున్న స్వాతంత్రం ఏమిటి అనంటే కుల లేకపోతే ఈ వర్ణ వ్యవస్థలో మేము బ్రతకాలి. నేను బ్రాహ్మణుణ్ణి, నేను అలాగే బ్రతకాలి, నేను తలగా ఉండాలి, అది నా స్వాతంత్రం. అది ఆయన ఉద్దేశంలో స్వాతంత్రం. మీరు అనుకుంటున్నట్లు నేను అనుకుంటున్నట్లు భారతదేశంలో తెల్లోళ్ళు ఉండకుండా వెళ్ళిపోవటం అనే స్వాతంత్రం కాదు. ఆయనకు తెల్లోళ్లతో సమస్య లేదు, అక్కడ చేస్తున్నటువంటి గవర్నెన్స్ చేస్తున్నటువంటి తెల్లోళ్లతో సమస్య లేదు. ఆయన సమస్య ఏంటి అని అంటే, ఎవరైతే భారతదేశంలో మిషనరీలుగా వచ్చి ఆడవాళ్లకు చదువులు చెప్తున్నారో వాళ్ళతో సమస్య వీళ్ళకి. గాంధీ గారికైనా సరే
తిలక్ గారికైనా సరే, గోల్వాల్కర్ గారికైనా సరే, లేకపోతే లాల్ బాల్ పాల్ అని పిలిచిన ముగ్గురులో ఎవరికైనా సరే, ఈ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినటువంటి కేసరులుగా పిలువబడిన ముగ్గురు నలుగురికైనా సరే, వీళ్ళ సమస్యలు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఈ బ్రిటిషర్లు కాదు. వాళ్ళతో సమస్య మనకుంది. ఎందుకు అంటే మనం కొల్లగొట్టబడుతున్నాం కాబట్టి. వీళ్ళకి ఆ సమస్య లేదు, ఎందుకంటే కొల్లగొట్టడానికి వీళ్ళే సహాయపడుతున్నారు కాబట్టి. కానీ ఈ రనాడే అని ఒక ఆయన ఉన్నారు బాలగంగాధర్ తిలక్ గారి సమయంలోనే. ఇదే డెక్కన్ ప్రాంతం, అంటే హైదరాబాద్ నుంచి పూణే వరకు ఉన్నటువంటి ప్లటోను డెక్కన్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఈ దాన్ని ఏమంటారు, వ్యవసాయం చేసుకునేటటువంటి రైతు కూలీలు వర్షం పడట్లేదు మాకు డబ్బులు ఇవ్వండి అని అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎవరు? ఈ కులాలకు చెందినటువంటి వాళ్ళు. బాలగంగాధర్ తిలక్ గారి నాయన ఆ సమాజం అంతా కూడా డబ్బులు ఇచ్చి వాళ్లకు 32%, 18%, 36% కూడా రికార్డెడ్ ప్రూఫ్స్ ఇవన్నీ, 36% కూడా కొన్నిసార్లు వడ్డీ వసూలు చేసినటువంటి సమయాలు. ఆ సమయంలో ఇదే డెక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు ఇక్కడున్న నిజాంతోనూ, అక్కడున్నటువంటి సతారా ప్రాంతంలో ఉన్నటువంటి పాలకులు, అలాగే బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, డెక్కన్ ప్రాంతంలో ఇలా జరగటానికి వీలు లేదు అని చెప్పి దారా అనే యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారంగా వీళ్లకు కేవలం 25 పైసలు లేకపోతే 75 పైసలు ఈ విధంగా, అంటే తక్కువ వడ్డీకే రుణాలు వచ్చేటట్లుగా ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అది ఈయన కోపం. ఈయనకు స్వాతంత్రం మా జన్మ హక్కు అని అంటే మీరు నేను చదువుకునే స్వాతంత్రం కాదు, మీరు నేను పార్లమెంట్కి వెళ్ళే స్వాతంత్రం కాదు, మీరు నేను మాట్లాడే స్వాతంత్రం కాదు, మీరు టీవీ ఛానల్ పెడతారు అని అంటే తిలక్ గారే ఫస్ట్ ఎత్తుకొని వస్తారు కత్తి మీ మీదికి. అర్థమైందా? సో ఆ స్వాతంత్రం గురించి కాదు. అంబేద్కర్ గారు అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు నిలబడి రాజ్యాంగం ఎలా రాయగలిగారు అని అంటే, ఇప్పుడు చూడండి, ఇదే బాంబే పూనా ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి యువకులు యువతులు అందరూ కూడా కలిసి ఈ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వైపుకు ఎక్కువగా మగ్గుతున్నారు, కొన్ని లక్షల మంది. ఆ సమయంలో తిలక్ గారు వేసినటువంటి స్కెచ్ చూడండి, అంతకు ముందు లేనటువంటి వినాయక చవితి వెంటనే పుట్టుకొచ్చింది. ఇప్పుడు వినాయక చవితి ఏదైతే చేస్తున్నారో, గణేష్ చతుర్థి అని మన ఇళ్లలో మన అపార్ట్మెంట్స్లలో పెడుతూ ఉంటారు కదా, అది రీసెంట్ గా వచ్చినటువంటి తిలక్ గారు ప్రవేశపెట్టినటువంటి పండగ. అంతకుముందు పండగ ఉంది కానీ ఇంత పెద్ద దీంట్లో చేయలేదు. ఇంత పెద్ద దీంట్లో ఎందుకు చేశారు అని అంటే, వీరికి కావలసిన స్వాతంత్రం ఇదే. ఏంటా స్వాతంత్రం అని అంటే, అంబేద్కర్ గారి భావజాలము వేరు వేరు దాని ఏమంటారు, మన మైండ్స్ ఓపెన్ అయిపోయి ప్రపంచాన్ని చూడాలి అన్నటువంటి వింగ్స్ వచ్చేటటువంటి భావజాలము వీళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళకి ఏ భావజాలం కావాలి? నేను మంత్రం చదువుతాను, నువ్వు మోయ్ అనే ఆ స్వాతంత్రమే కావాలి. అది స్వాతంత్రం నా జన్మ హక్కు ఈయన చెప్పింది. ఆ స్వాతంత్రం జన్మ హక్కు వచ్చాడు. కానీ అంబేద్కర్ గారు వీళ్ళ ఉద్దేశంలో, తిలక్ గారి ఉద్దేశంలో, ఒకప్పుడు బీహార్ నుంచి విడిపోయి అంటార్కిటికా వచ్చిందని చెప్పాడు ఈయన. వీళ్ళ బుద్ధి అది, వీళ్ళకి తెలిసింది అంత మాత్రమే. అంబేద్కర్ గారు ఎక్కడ? కొలంబియాలో చదువుకున్నాడు, లండన్ లో చదువుకున్నాడు. మొట్టమొదటి 10th క్లాస్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి బ్యారిస్టర్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి PhD హోల్డర్ ఆయనే దళితుల్లో నుంచి, MAలు MPhilలు PhDలు ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదివితే కూడా, అంటే ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదవటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు. కింద ఆయన పేరు పక్కన రాసేది. ఆయనకు కాంపిటేటివ్ గా నిలబడటానికి దేశంలోనే లేరు. మరి ఆయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది వీళ్ళకు? ప్రధానమైన ఇంకొక కారణం ఏంటి అని అంటే, అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు, ఆయనకున్నటువంటి ఆ పాపులారిటీని వీళ్ళు అండర్మైన్ చేయలేకపోయారు. ఎందుకు అనంటే, మీ ఆప్షన్స్ చూసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, తిలక్ గారు, పటేల్ గారు, వీళ్ళందరిలో ఎవరికి చదువు ఉంది? ఎవరు కూర్చుని రాయగలుగుతారు? ఎవరు నెగోసియేట్ చేయగలుగుతారు? ఇంత పెద్ద దేశానికి కావలసినటువంటి ఇన్ని కల్చర్స్, ఇన్ని భాషలు, వీళ్ళదేంటి? ఒకే భాష ఉండాలి, ఒకే దేశం ఉండాలి, ఒకే మతం ఉండాలి. ఇంత సంకుచితమైనటువంటి వీళ్ళ చేతికి వాళ్ళు తెల్లోళ్ళు ఎట్లిస్తారు? ఇవ్వరు. సో ఈయనకి ఇచ్చింది వీళ్ళు కాదు, తెల్లోళ్ళు ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. ఈయనకి ఎందుకు ఇస్తామని కొట్లాడినోళ్ళు కూడా ఉన్నారు. కొట్లాడినోళ్ళు ఉంటే కూడా
అంబేద్కర్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్కి ఆయనకున్నటువంటి దాన్ని విప్లవాత్మకమైన ఐడియాస్ ముందు వీళ్ళు నిలబడలేకపోయారు. ఓకే, వీళ్ళు బయటికి వెళ్ళారు, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కాన్స్టిట్యూషన్ రాయడానికి కన్సల్టెంట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ దగ్గర అంబేద్కర్ని పెట్టుకొని మీరు మా దగ్గర రావటం ఏంటి? ఓకే, సో ఆప్షన్ లేదు వాళ్ళకి, వేరే ఆప్షన్ ఆల్రెడీ వాళ్ళకి మను ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఈ చట్టాన్ని లేకపోతే ఈ బహుశా అదే నిజమైన కారణం. ఓకే, బహుశా అంటున్నాను అందుకని వీళ్ళ చేతికి ఇచ్చింటే మనువాదమే రాసేవాళ్ళు వాళ్ళు. ఓకే, ఏమి నువ్వు పుట్టకోసి పెట్టుకోవాలి, నువ్వు నెత్తిని పూలు పెట్టుకొని తిరగకూడదు, నువ్వు చేతికి గాజులు వేసుకోకూడదు, నువ్వు చదువుకోకూడదు. ఆయన పేపర్లలో కూడా అదే రాసుకున్నాడు కదా తిలక్ గారు. ఏమి ఆ తిలక్ గారే కాదు, గాంధీ గారు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనులు కానివ్వండి, అంటే ఈ తక్కువ జాతి ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపు కేవలము ఈ 10% ఉన్నటువంటి సవర్ణులు మాత్రమే సరిగ్గా ఉండాలి, లేకపోతే 18% ఉన్నటువంటి సవర్ణులు మాత్రమే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా మా కాళ్ళ క్రింద ఉండాలి అన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్నే వాళ్ళు రాజ్యాంగంగా రాసేవాళ్ళేమో. ఓకే, అది ప్రపంచమంతా తెలుసు కదా. అప్పటికే తెల్లోడు పేజీల మీద పేజీలు రాసుకుంటూ వెళ్ళాడు కదా, ఈయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది? రైట్, నిన్నటి ప్రోగ్రాంలో మనం చూసినట్లయితే అంబేద్కర్ గారిని ఆయన బ్రతుకుంటే ఏం చేసేవాళ్ళో తెలియదు కానీ చనిపోయినాక ఫొటోస్ను కూడా కొట్టడం, చెప్పుతో విపరీతం కొట్టడం, ఆ బొమ్మను చింపేయడం, ఆ పటాన్ని చింపేయడం. అలాగే ఒకవేళ వీడియో రెడీగా ఉంటే వీడియో ప్లే చేయండి, ఒకసారి చూద్దాం. అలాగే ఇంకొక వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంత వ్యతిరేకత ఈరోజు కూడా ఉండడానికి గల కారణం మనువాదులు ఇంకా హిందుత్వ అనే ఆ వాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని అనుకోవచ్చా? మనువాదము, హిందుత్వవాదము, బ్రాహ్మణవాదము ఇవన్నీ కూడా సినానిమ్స్. ఆర్యవాదము ఇదంతా సినానిమ్స్ అనమాట. అంటే ఒకటే మీరు ఆర్య అంటే ఒప్పుకోరు కదా, ఇప్పుడు ఆర్య అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎవరు వాళ్ళు ఒప్పుకోవడం ఏంది? పుస్తకాలు రాసుకున్నారు మేము ఆరులు అని. ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తారు, అది మామూలే. వీళ్ళు ఎలా ఏ టైప్ అంటే అంబేద్కర్ గారిని ఫస్ట్ కొట్టాలని, చంపాలని, హింసించాలని చూసేది వీళ్ళే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫోటోకు దండలేసి ఈయన దేవుడు అనేది వీళ్ళే. సో సామదాన భేద దండోపాయాలు చేసేయాలి, ఏది కాకపోతే మావాడే అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే మీరు వీడియో ఏదైతే వేయాలంటున్నారో అందులో అంబేద్కర్ గారి బొమ్మను కొడుతున్నాడు, చెప్పుతో కొడుతున్నాడు. అలాగే ఆయన విగ్రహాలను పగలు కొడుతున్నారు. ఎక్కడ చూసినా గానీ సవర్ణులు ఉన్నటువంటి చోట ఆయన చెయ్యి విరిగిపోవడమో, తల తీసేయడమో ఇలాంటివన్నీ విగ్రహాలు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఎందుకు ఇంత అక్కసు అన్న పాయింట్ ఫస్ట్ మాట్లాడతాను. ఆ తర్వాత ఆయన విగ్రహాన్ని ఏదో అన్నంత మాత్రాన పోయేదేమీ లేదు, కానీ అక్కసు ఎందుకు అన్న విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. అక్కసు ఎందుకు అని అంటే, మొట్టమొదటిగా ఆయన మొన్నటిదాకా మా కాళ్ళ కింద పడుండే వాళ్లకు ఇప్పుడు మా నెత్తి మీద కూర్చొని రాజ్యం చేసేంతగా ఈయన చట్టాలు చేశాడు. అంటే పాలసీ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఎవరైనా బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చో లేకపోతే ఒకరికి భోజనం పెట్టు వెళ్ళిపోతారు. అంబేద్కర్ గారు ఎన్నుకున్నటువంటి మార్గము భోజనం పెట్టడం, 10 రూపాయలు ఇవ్వటం కాదు. వాడు 10 మందికి భోజనం పెట్టే లాంటి పాలసీస్ చేశాడు. ఆ పాలసీ మేకింగ్ కారణంగా ఈరోజు నాకు రావాల్సింది వాళ్ళకు వస్తా ఉంది అన్నటువంటి అక్కసు. నీకే ఎందుకు రావాలి, అందరికీ రావాలి అన్నది అంబేద్కర్ గారు కోరుకున్న స్వాతంత్రం. అదే స్వాతంత్రంలో ఉన్న డెఫినిషన్ లో ఉన్న తేడాలు. స్వాతంత్రం అనే దానికి డెఫినేషన్ అంబేద్కర్ గారికి నేర్పినటువంటి బైబిల్, లేకపోతే అంబేద్కర్ గారికి నేర్పినటువంటి క్రైస్తవ సమాజం ఏమి నేర్పింది? అంబేద్కర్ గారికి క్రైస్తవ సమాజమే నేర్పింది. ఇది నిర్వివాదాంశం. రైట్, అదే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తూ జాన్ డూయి నా మెంటర్ అని చెప్పాడు. సో జాన్ డూయి నా మెంటర్ అని అంటే ఆయన ఎవరు? ప్రొఫెసర్ క్రిస్టియన్. అంతే కదా. జాన్ డూయి గారే కాదు, ఆయనకున్న సర్కిల్ అంతా. ఆయన రెగ్యులర్ గా బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవాడండి. ఆయన రెగ్యులర్ గా బైబిల్లో ఉన్నటువంటి రూతు గ్రంథానికి కూడా ఆయన వ్యాఖ్యానం రాయాలని కూర్చున్నాడు. ఆయన అసలు కొత్త విషయాలు చెప్తున్నారు మీరు. అయ్యో నిజమది. ఆయన బుక్స్ లోనే ఉంటారు. రూతు గ్రంథానికి వ్యాఖ్యానం ఆయన రాశాడు, సగం రాశాడు. అంటే ఇప్పుడు థియాలజీ తెలియకుండానే రూతు గ్రంథానికి వ్యాఖ్యానం రాస్తారా? థియాలజీ ఎవరు చదువుకుంటారు? క్రైస్తవులు చదువుకుంటారు. దారుణ పోయి ప్రతి చదవడు కదా.
సో అంబేద్కర్ గారు ఎలాంటి స్వాతంత్రాన్ని కోరుకున్నారు అని అంటే బైబిల్ నేర్పిన స్వాతంత్రాన్ని కోరుకున్నారు. బైబిలే స్ఫూర్తి అంటారా? అబ్సల్యూట్లీ 100%. దానికి వేరే మార్గం ఏముంది? బైబిల్ నేర్పిన స్వాతంత్రం ఈయన చెప్తున్నాడు కాబట్టి అక్కసు. ఓకే, ఏంటి బైబిల్ చెప్పిన స్వాతంత్రం? అందరూ సమానమే. అందరూ సమానమైతే ఈ రోజు ఇంకొక వీడియో చూద్దామండి. వీడియో ప్లే చేస్తారా దయచేసి? యా, చూడండి ఒకసారి. మీరు వీడియో చూస్తే మీకు కనబడతా ఉంది. ఆడియో వినబడుతుందా? రైట్, అదే ఆయన కొట్టడం. నిన్న కూడా చూసా, ఇవాళ మళ్ళీ కూడా ఎందుకు చూపిస్తున్నాము అని అంటే ఈ విషయాన్ని గురించి మనం కొంత ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం ఈ రోజు. కాబట్టి ఈ విషయాన్ని మనము, నిజమైన స్వాతంత్ర సమర యోధుడు ఆయనే కదా. ఓకే, మిగిలిన వాళ్ళందరూ డమ్మీలే. అంటే ఇన్ని రోజులు లేదు, స్వాతంత్ర ఇండిపెండెన్స్ డేకు ముందు ఈ రకంగా చేయడానికి కారణం ఏంటి అనేది ఒకవేళ తీసుకుంటే మనం, ఎందుకంటే ఇంతకు ముందు చేసి ఉండొచ్చు కదా, రెగ్యులర్గా చేస్తారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండిపెండెన్స్ డే ఈ రోజు ఈ పలానా వ్యక్తిని ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవద్దు అనే ఉద్దేశంతో ఈ రకంగా చేసి ఉంటారని అనుకోవచ్చా? అలాంటి అవకాశం కూడా ఉంది. యాక్చువల్గా నిన్న 2 రోజుల క్రితం నుంచి పేపర్లు అలాగే యూట్యూబ్ అంతా కూడా దేంతో నిండుంది అని అంటే, మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? విభజనను జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు అంటున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు నేను నాకు స్వాతంత్రం వచ్చింది అని సెలబ్రేట్ చేసుకోవాలా, లేకపోతే దేశం విడిపోయింది అని బాధపడాలా అన్నటువంటి తర్జన భర్జనలో ఎందుకు ఇలా చేస్తారు అని అంటే, అసలైన ఈ దాన్ని ఏమంటారు, రైతుల గురించినటువంటి అంశము, తర్వాత పెగసిస్కి సంబంధించిన అంశము, ఇలాంటి అంశాలన్నీ కూడా మరుగున పడిపోవాలి అంటే కొత్త కాంట్రవర్సీ ఒకటి లేవనెత్తాలి. ఆ కొత్త కాంట్రవర్సీ లేవనెత్తడం కోసం వీళ్ళు ఇలాంటివి చేస్తారు. మన స్టూడియోకి ఒకసారి శంకర్ రెడ్డి గారు వచ్చారు. శంకర్ రెడ్డి గారి అంటే ఇంతకుముందు ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. ఆయన కూడా చాలా స్పష్టంగా ఓపెన్గా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మేమేం చేస్తామంటే ఏదైనా ఒక నరేషన్ నడుస్తూ ఉంది అని అంటే, ఏదైనా ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉందంటే దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం మేము కొత్త హాట్ టాపిక్ క్రియేట్ చేస్తాము. అదే అంటారా ఇది? 100%. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ సాంబశివరావు గారు మీ దగ్గరకు వస్తానండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. December 6th అంటే అంబేద్కర్ గారు మరణించిన రోజు ఆ రోజు. కానీ ఇదే December 6th టార్గెట్ చేసుకొని, అదే December 6th రోజు బాబ్రీ మసీద్ని కూల్చివేసి, అదే December 6th బ్లాక్ డేగా ప్రకటించి అంబేద్కర్ గారిని ఆ రోజు జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేకుండా చేసి పడేసినారు. అంటే వీధులకు వచ్చి సెలబ్రేషన్ చేసుకునే అవకాశం లేకుండా కర్ఫ్యూ సెక్షన్ అవన్నీ విధిస్తారు. మత కలహాలు కమ్యూనల్ ఇదని చెప్పేసి. అంటే ఆ విధంగా వీళ్ళు ఒక వ్యక్తిని కనుమరుగు చేయాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన అన్నిటి మీద ప్రజల దృష్టి మళ్ళే విధంగా ఇంకొకటి కౌంటర్ పెట్టేస్తారు అక్కడ. దాని మీద పెట్టేసి ఇప్పుడు మనం December 6th అంటే అంబేద్కర్ మరణించిన రోజు కంటే కూడా బాబ్రీ మసీద్ కూల్చేసిన రోజున జ్ఞాపకం చేసుకుంటాం. దాని వెనక ఉన్న మళ్ళా కమండల్ వర్సెస్ మండల్ అనే ఆలోచన కూడా అంబేద్కర్ గారిదే. ఆ అంబేద్కర్ గారి ఆలోచనను చంపడం కోసం అదే రోజు ఎన్నుకున్నారు. ఇప్పుడు రథయాత్ర చేశారు వీళ్ళు, అద్వానీ రథయాత్ర చేశారు. మండల్ కమిషన్ బిల్ పాస్ అవ్వాలి, దాని నుంచి దృష్టి మరల్చడానికి రథయాత్ర మొదలు పెట్టారు. ఆ రథయాత్రకు సపోర్ట్ చేసేది ఎవరు? ఈ మండల్ కమిషన్ పాస్ అయితే ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళే పిచ్చోళ్ళు అజ్ఞానంలో అద్వానీ వెనకాల మతం పిచ్చిలో పడి అద్వానీ వెనకాల రథయాత్రకు సపోర్ట్ చేశారు. అదే మండల్ కమిషన్ బిల్ పాస్ అయి ఉంటే, ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా పాస్ అయి ఉంటే ఈ రోజు రాజులే ఉండేవాళ్ళు వీళ్ళు. ఓకే, ఇంకొక విషయం యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఎందుకు వీళ్ళకి ఇంత కోపం అంటే, ముఖ్యంగా అంబేద్కర్ చేసినటువంటి అతి పెద్ద మేలు ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి దళిత ప్రజలకు అదేంటంటే రాజ్యాంగంలో మనకు హక్కుల్ని కల్పించడం. ఆ హక్కులు నిజం చెప్పాలంటే మనువాదానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి హక్కులు. ఇప్పుడు మన హక్కులు ఏముంది? ఫస్ట్ సమానత్వపు హక్కు ఉంది. మనువాదంలో సమానత్వం లేదు కదా. సో ఆటోమేటిక్గా అంబేద్కర్ వ్యతిరేక అయిపోతాడు. అంతేకాకుండా స్వేచ్ఛ హక్కు ఉంది. మనవాదంలో స్వేచ్ఛ ఎక్కడ అసలు? మీరు బానిసలుగా ఉండాలి, సేవకులు ఉండాలి, పై వారికి సేవ చేయాలి, స్వేచ్ఛ లేదు అసలు. సో ఇట్లా ప్రతి హక్కును తీసుకుంటే మత స్వేచ్ఛ హక్కు, విద్యా సంస్కృతి హక్కు, విద్య మీరు నేర్చుకోవద్దని చెప్పారు. మరి అంబేద్కర్ వచ్చి కంప్లీట్ ఆపోజిట్గా నిన్న మన కత్తి పద్మారావు గారు మాట్లాడుతూ
ఒక విషయం అడిగాడు, మీరు క్రైస్తవులు మరి అంబేద్కర్ బుక్స్ని పంచొచ్చు కదా చర్చెస్లలో అని. సో దానికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ వెలివాడ అనేటువంటి వెబ్సైట్లో అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలు, ప్రసంగాలు అన్నీ కూడా దాదాపు అన్ని భాషలలో ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఇంకా ఎక్కడ దొరుకుతాయి అంబేద్కర్ పుస్తకాలు ఇప్పుడు ప్రింట్లో లేవు. మన తెలుగు విశ్వవిద్యాలయం వారు ఏదైతే తెలుగులో చేశారో అవి ప్రింట్లో లేవు, కానీ అవన్నీ కూడా మనము వెలివాడ.com మీరు చూడొచ్చు. .net అనుకుంటాను. అందులో ఇంగ్లీష్లో, హిందీలో, మరాఠీలో పొద్దున వెలివాడ.com లేపేసే రకాలు అవి. అందులో అన్ని బుక్స్ ఉన్నాయి. అవి చదివితే సరిపోతుంది. అంబేద్కర్ ఏంటో తెలుస్తుంది. సో ఆ బుక్స్లు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఏ బుక్ అయినా చదవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఉంటుంది అంబేద్కర్ది. ఎనీ టాపిక్ చాలా డీటెయిల్డ్గా, చాలా సిస్టమేటిక్గా బిల్డప్ చేస్తాడు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చదివితే చాలు, మనం ఇంకా అన్ని చదివేస్తాం, అట్లా ఉంటాయి. సో చదవాలనుకున్న వాళ్ళు అది సంప్రదించవచ్చు ఆ వెబ్సైట్. రైట్. ఇంకొక వీడియో కూడా ప్లే చేద్దాం, దాని గురించి కూడా కొంచెం చర్చలో మాట్లాడదాం. సౌండ్ కూడా వినిపించండి. ఇప్పుడు అంటే ఒకటికి 2 సార్లు ఎందుకు వినిపించామంటే, రామనామం జపిస్తే తప్ప ఈ దేశంలో స్థానం లేదు అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. సో ఈ విషయాన్ని నేను ఈ వీడియో చూసిన తర్వాత, సాంబశివరావు గారు మరి రామనామం జపం చేస్తారా మీరు? చేయకపోతే ఈ దేశంలో మీకు హక్కు లేదు ఉండడానికి. స్వాతంత్ర దినోత్సవ దినంన మీకు చెప్తా ఉన్నాను, రామనామము లేకపోతే జై శ్రీరామ్ అనే మాట మీరు చెప్పగలుగుతారా? చెప్పకపోతే మరి మీకు ఈరోజు ఈ దేశంలో ఉండడానికి హక్కు లేదు అని అంటే మీరు ఏమంటారు? ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి మాట అది. ఓకే. రాజ్యాంగంలో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని హక్కులు ఇచ్చాడు మనకి. ఎవరిష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరిష్టం వచ్చినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు అన్నాడు. అంతే తప్ప ఎవరో వచ్చి బలవంతాన ఒకళ్ళ నెత్తి మీద వాళ్ళ యొక్క విశ్వాసాన్ని రుద్ది వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి మీరు ఇది అనాల్సిందే అని అంటే మీరు అనండి అని చెప్పేసి ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి చర్య. ఇలాంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. గవర్నమెంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకెక్కడ చర్యలు తీసుకుంటాం? అవునవును, న్యాయంగా అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఓకే. న్యాయము ఉంటే ఈరోజు న్యాయవాదులు, న్యాయ వ్యవస్థను నడిపించే వాళ్ళు ఎందుకు ఆటోతో గుద్ది చంపించబడతారు సార్? అవును, కరెక్ట్. బాధితులే మీరు అన్నట్టు కోర్టుకు వెళ్లే దారిలోనో లేదంటే ఇంకో రకంగానో వాళ్ళు మధ్యలోనే చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళని బాధితులే అన్యాయానికి గురవుతున్నారు. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో రామనామం లేకపోతే శ్రీరామ్ అని అనకపోతే ఈ దేశంలో ఉండడానికి అర్హులు కాదు అన్న మాటను అందరూ ఒప్పుకొని తీరాలంటారా, లేకపోతే దాన్ని ఖండించి తీరాలంటారా? దాన్ని ఖచ్చితంగా ఖండించాలండి, 100% ఖండించాలి. ఎక్కువ సంఖ్యలో హిందూ మన స్నేహితులు చాలామంది కూడా హిందువులు ఉన్నారు, కానీ హిందుత్వ వాదులు లేరు. సో వాళ్ళకు సంబంధించిందంటారా, మన సన్నిహితులు, స్నేహితులు, హిందువులు ఎవరున్నారో బంధువులు, వాళ్ళకు సంబంధించిందంటారా ఈ స్లోగన్? లేదండి, హిందువుల్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఓకే. చాలా విఘ్నులైనటువంటి హైందవ సహోదరులు చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళల్లో నాకు తెలిసి కేవలం ఒక 5-6% ఇలాంటి వాళ్ళు ఉన్మాదులు ఉన్నారు, మతోన్మాదులు. వాళ్ళు పూర్తిగా నరనరాల్లో వాళ్ళకి ఉన్మాదం అనేది జీర్ణించుకుపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ జ్ఞానాన్ని కప్పేసి ఉన్మాదం అనేది. ఒకసారి ఉన్మాదం అనేది మనసులో ప్రవేశించింది అని అంటే పూర్తిగా వాళ్ళ నర్రూప రాక్షసులు తయారు చేసేది. ఇంత ముందు కొన్ని సంఘటనలు ఆ విధంగా జరిగినాయి. ఇలాంటి ఉన్మాదం అనేది దేశానికి చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనకు ఒరిస్సాలో చూస్తే గ్రహం స్టేన్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఎంత దారుణంగా, అంటే అది ఒక మతానికి సంబంధించింది కాబట్టి మనం అది అనుకుందాము. ఇప్పుడు దాన్ని ఉదాహరణకు తీసుకోవాలంటే అత్రాస్ ఉంది కదా, కళ్ళ ముందు జరిగింది అర్ధరాత్రి. ఢిల్లీలో మొన్న కూడా ఒకటి జరిగింది కదా, దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు.
లేదండి, ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే చూస్తున్న వీక్షకులు కూడా స్పష్టంగా ఒక అర్థం చేసుకోవాలా. మేము ఇక్కడి నుంచి మనువాదం గురించి మాట్లాడుతున్నామంటే ఒక బైఫర్కేషన్ చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఎప్పుడు మాట్లాడినా సరే భారతదేశం అంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు. మేము మాట్లాడుతుంది మనువాదులు అంటే ఆర్ఎస్ఎస్ వాదులు, హిందుత్వవాదులు, ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రైవేట్. మా దృష్టిలో బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళు కూడా మనువాదుల కిందకి వస్తారు. ముస్లిం లీగ్ అని సపరేట్ గా ఒక లీగ్ పెట్టుకొని పార్టీషన్ కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా మనువాదుల కిందకి వస్తారు. ఇది ఒక సపరేషన్ అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము సడన్ గా ఇప్పుడు వీళ్ళు ఈరోజు రాముని పేరు చెప్తేనే దేశంలో ఉండనిస్తాము లేకపోతే వెళ్ళగొడతాం అంటున్నారు. వీళ్ళు మరి ముస్లిం పాలకులు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు రాజ్యం చేస్తుంది ఎవరు? వాళ్ళే కదా. అట్టెట్లో లొంగిపోయారు మరి ముస్లిం పాలకులకి. భారతదేశం అసలు బానిసత్వంలోకి పోతానికి కారణం ఎవరండి? భారతదేశము ప్రపంచానికి విశ్వగురుగా ఉండి అఖండ భారతదేశంగా జంబూ ద్వీపం అని పిలువబడ్డ ఈ భారతదేశము ముక్కలు ముక్కలుగా అయ్యి బానిసత్వం వెళ్ళిపోతానికి కారణం ఎవరు? మరి అది కూడా చర్చించండి. ఓకే, మీరు అఖండ భారత్ అనే మాట మళ్ళీ ఒకసారి మాట్లాడారని చెప్తున్నాను. అఖండ భారతానికి రాముడే రాజ్యం చేశాడా, లేకపోతే రాముడు కూడా ఒక చిన్న ప్రదేశానికి రాజుగా ఉన్నాడా, లేకపోతే ఆయన ఒక బిజినెస్ మ్యానా ఏంటి? మీరు రాముడు ఉన్నాడా లేడా అంటే నేను లేడు అంటాను. ఒక క్రైస్తవుడు గాని కాదు, నేను హిందూని, హిందూ మతంలో నుండే క్రీస్తుని వెంబడిస్తూ క్రైస్తవుని స్వీకరించిన వాడిని. అట్లా ఉన్నా కానీ నేను ఎప్పుడు రాముడిని పూజించింది లేదు. ఎందుకంటే ఒకవేళ రాముడు అన్న క్యారెక్టర్ ఉంటే అఖండ భారతదేశానికి రాజు కాదు అతను. కోసల దేశం అన్న చిన్న ప్రాంతానికి రాజు. రావణ యుద్ధం అది కుటుంబ ఇద్దరు వ్యక్తుల మధ్య ఈగోస్ డిఫరెన్సెస్ వల్ల జరిగిన యుద్ధం అంటాను. ఇప్పుడు మహాభారత యుద్ధాన్ని కూడా నేను ఒక దేశ యుద్ధంగానో లేకపోతే ఒక దేశ చరిత్ర కింద చూడను. ఎందుకంటే అది కేవలము కుటుంబ కలహం. అది ఆస్తు పంపకాల దగ్గర తేడాలు వచ్చి చేసుకున్న యుద్ధం అది. ఇప్పుడు రావణ యుద్ధం ఎందుకు జరిగింది? రావణాసుడు చెల్లెను రాముడు దండించాడు కాబట్టి ఆమెతో లవ్ ప్రపోజల్ చేస్తే నేను కదమ్మా లక్ష్మణుడు కోపం వచ్చేసి ఆమె ఆ ముక్కు చెల్లెని కోసేసాడు కాబట్టి రావణాసుడు ఏం చేశాడు, నా చెల్లెని ఇట్లా చేస్తారని చెప్పేసి రాముడి భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేసి పోరాటం చేసి భార్యను తెచ్చుకోవాలి కాబట్టి అది రామరావణ యుద్ధం. దానివల్ల లోక కళ్యాణం ఏముంది అక్కడ? ఫస్ట్ కత్తి తీసింది నువ్వు. ఆడపిల్ల మీద కత్తి తీసింది నువ్వు. కుటుంబానికి సంబంధించిన విషయాల్ని దేశానికి ఆపాదించొద్దు అని అంటారా మీరు? అంతే కదా. ఇప్పుడు కోసల దేశం ఎంత, అఖండ భారతం ఎంత? అసలు ఇంకొక విషయం మాట్లాడతాను. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి దీని వెనకాల అంటే యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ లేకపోతే గోల్వాల్కర్ రాసిన ఆ పుస్తకం వెనకాల హిడెన్ ఎజెండా ఏదైనా ఉందా? ఎందుకంటే రాముణ్ణి ముందుకు పెట్టుకొని వెనకాల ఇంకో ఒక థియరీ ఏదైనా ఉంది అని అనిపిస్తూ ఉంది. ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఇంతవరకు వేసినటువంటి వీడియో ఒకసారి చూస్తే మీరు అందులో ఏముంది? జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తూ వెళ్తాము, జై శ్రీరామ్ అంటేనే ఈ దేశంలో ఉండనిస్తాము, అవునండి, జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తాము అని చెప్తున్నారు. ప్రతి 25 నుంచి 30 సంవత్సరాలకు ఇలాంటి స్లోగన్ ఒకటి తెస్తారు. మీరు చూడండి, కరెక్ట్గా ఇప్పటి నుంచి ఒక 20 ఏళ్లకు వెనక్కి వెళ్తే మీరు రెహమాన్ గారి మీద, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారి మీద ఒక పెద్ద దాడే జరిగింది అప్పట్లో. ఎందుకు? వందే మాతరం అన్నటువంటి పాట ఆయన ఎలా దాన్ని తన శైలిలో తన బాణిలో ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో దాన్ని అడ్డం పెట్టుకొని అంతకుముందు వందే మాతరం అన్నటువంటి బాణి 1947కు ముందులో వందే మాతరం అనకపోతే ఈ దేశంలో ఉండనివ్వము అని చెబుతూ వందే మాతరం అన్నటువంటిది అసలు ఆనంద్ మఠ్ అన్నటువంటి పుస్తకంలో ఎందుకు రాసుకున్నారు అని అంటే ముస్లిములను చంపటం కోసం రాసుకున్నారు. ఓకే, ఇది చరిత్ర, ఇది ఎవరు దీన్ని తీసేయలేరు. ఆనంద్ మఠ్ అనేది వీళ్ళకు మనం బైబిల్ ఎలా చదువుతామో అలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనంద్ మఠ్ అనే పుస్తకాన్ని చదువుతారు. దాన్ని ఏమంటారు, ఒక చిన్న గేమ్ లాగా కూడా ఆడుకుంటూ ఉంటారు. ఏ విధంగా వెళ్ళి ముస్లిముల దగ్గర నుంచి ఒక హిందువుని రక్షించాలి, ఏ విధంగా వెళ్ళి ఒక ముల్లాను పట్టుకుని వాడిని గొంతుకోయాలి, ఇలాంటివి గేమ్స్గా ఆడిస్తారు వీళ్ళు. కొత్తగా ఈయన వెళ్ళొచ్చాడుగా శాఖకు అడిగితే చెప్తాడు ఈయన కూడా. సో బేసిక్గా వందే మాత్రం అన్న మాట వెనక ఉన్నటువంటి ఆ స్లోగన్ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏంటి అని అంటే ముస్లిములను చంపాలి, ముస్లిముల నుంచి భారతదేశాన్ని విడిపించాలి, అదే స్వాతంత్రం. ముస్లింలు ఒక్కరేనా? అది తర్వాత
ఎప్పుడు ఆనంద్ మఠ్ సమయంలో ముస్లింలు మాత్రమే. ఓకే. ఎందుకంటే ముస్లింల పైన రాజ్యం చేస్తున్నాడు కాబట్టి బ్రిటిష్ వాడు మా దోస్తు రాసుకున్నారు. ఇలా నేను సొంతంగా చెప్పేది కాదు. ఆనంద్ మఠ్లో ఉన్నటువంటి హీరో లాస్ట్ కు ఇప్పుడు ముస్లింలందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వారితో మనం పోరాడాలి అని అంటే వచ్చి జ్ఞాన ప్రబోధన చేస్తారు. ఏమని, వద్దు నాయన, ఈ ముస్లింలను పోరాడటానికి, ముస్లింలను తరిమేయటానికి ఇలాంటి వాళ్ళు మనకు కావాలి, వీళ్ళు మనకు మిత్రులు అని చెప్పుకున్నారు. ఓకే. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. సో వందే మాతరం అనే స్లోగన్ వెనక అంత స్టోరీ ఉంది. ఓకే. ఇప్పుడు వీళ్ళు రాముడిని తీసుకొస్తున్నారు. మాత పోయిందా, రాముడు. తర్వాత 90లలో ఏం తీసుకొచ్చారు? అయోధ్య తీసుకొచ్చారు. గుర్తొస్తుందా మీకు? ఆ అయోధ్య పోయిందా అంటే ఒకటి తర్వాత ఒకటి నెక్స్ట్ ఫ్యూచర్ 20 ఏళ్ల కోసం, ఫ్యూచర్ 30 ఏళ్ల కోసం వీళ్ళు ఒక వ్యూహం రచిస్తారు. ఓకే. ఈ 20 ఏళ్ళు లేకపోతే ఈ 30 ఏళ్ళు ఈ మందిరం లేకపోతే రామ మందిరం కట్టాలి అనే ఒక అగ్నిని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంటే భారతదేశం అంత పెద్ద రామ మందిరం అయితే కడతలేరు కదా, అక్కడ ఏదో కడుతున్నారు. అది వాళ్ళు కట్టకూడదని అసలు ఇష్యూ కాదు. వీళ్ళకి అది ఇష్యూ కాదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏలాలి అంటే ఒక ముద్ద కావాలి, ముద్ద అంటే ఒక ఇష్యూ కావాలి, ఒకటి క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళకి అసలు దేశంతో పని లేదండి, వీళ్ళకి అసలు దేశభక్తి అనేది లేదు. ఆనంద్ మఠ్ పుస్తకం ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు అసలు విషయం చెప్తాను. బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు పెట్టుకుని ఈ దేశానికి యాలకులు, ఇలాచి, దాల్చిన చెక్క వ్యాపారం చేసుకుంటానికి వచ్చాడు. వాడు అటువంటి వ్యాపారవేత్త ఈ రాజ్యాన్ని